పేషెంట్ సిర్రోసిస్ లోకి వెళ్ళినప్పుడు కడుపు ఉబ్బరం, అంటే కడుపులో నీరు చేరినప్పుడు కడుపు ఉబ్బరంతో వస్తుంటారు కొంతమంది కాళ్ళ దగ్గర వాపు వచ్చిందని వస్తుంటారు. సో కొంతమంది మోషన్ లో నల్లగా వస్తుందని వస్తుంటారు. కొంతమంది రక్తం వాంతులు చేసుకొని వస్తుంటారు. సో ఈ విధంగా స్టేజ్ ని బట్టి మనకి రకరకాల సిమ్టమ్స్ తో వస్తారు. ఇంకా స్టేజ్ ముదిరిపోతే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ లో రావచ్చు, ఎన్కెఫలోపతి అంటే బ్రెయిన్ మెదడు వాపుతో రావచ్చు, అదే విధంగా హార్ట్ ఫెయిల్యూర్ తో కూడా రావచ్చు. ఈ లివర్ సెకండరీ ఎఫెక్ట్స్ అన్నమాట ఈ అవయవాల మీద. ఈ సిమ్టమ్స్ కూడా వచ్చినప్పుడు ఈ లివర్ జబ్బుని డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. ఈ లివర్ జబ్బు మరి సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటే మనం ఎలా జబ్బుని డయాగ్నోజ్ చేయాలి? సో మనం చెప్పిన సిమ్టమ్సే కాకుండా మనం పేషెంట్ ని ఎగ్జామిన్ చేసినప్పుడు సో మనకి హెపటైటిస్ స్టేజ్ లో కుడి భాగంలో కొంత టెండర్నెస్ అంటాం. సో కడుపు కుడి భాగంలో నొప్పి ఉండడము. సో అదే విధంగా అసైటిస్ అంటే కడుపులో నీరు చేరినప్పుడు, కీళ్ళ ఎస్పెషల్లీ కింద పాదాల దగ్గర నీరు చేరినప్పుడు దాన్ని కూడా మనం క్లినికల్ గా గుర్తించవచ్చు. సో ఈ విధంగా మనం డయాగ్నోస్ ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకునే దానికి మనకి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ లేదా అవసరమైతే సిటీ స్కాన్ గానీ ఎంఆర్ఐ గానీ అవసరం అవుతుంది. బట్ రెగ్యులర్ గా ఏంటంటే మనకి అల్ట్రాసోనోగ్రామ్ అబ్డామిన్ ఎగ్జామినేషన్ లోనే మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది అదే విధంగా హెపటైటిస్ స్టేజ్ లో ఈజీగా గుర్తించవచ్చు.